ఆయన ఓ పోలీస్ కానిస్టేబుల్. రౌడీ షీటర్ల చేతిలో హత్యకు గురై 10 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశాం, నిందితుల కోసం గాలిస్తున్నాం అనే ప్రకటనలే తప్ప వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. ఇదంతా పోలీసుల వైఫల్యమేనని స్థానికులు అంటున్నారు. నంద్యాలలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. తరచుగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో రద్దీ రహదారిలో వెంటాడి వేటాడి కానిస్టేబుల్ సురేంద్రను రౌడీలు చంపేసినా ఇంతవరకు నిందితులను పట్టుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేంద్ర విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా 6 వ్యక్తులు మద్యం సేవిస్తూ కనిపించారు. సురేంద్రతో మొదట గొడవకు దిగి బీరు సీసాలతో దాడి చేశారు. తప్పించుకునేందుకు సురేంద్ర పరుగులు తీసినా ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆటో డ్రైవర్ను బెదిరించి సురేంద్రను చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి అక్కడే కత్తులతో పొడిచి చంపారు. నిందితుల్లో 3 ఘటనా స్థలం నుంచే పారిపోగా మరో 3 అదే ఆటోలో శ్రీనివాస సెంటర్లో దిగారు. 2 యువకుల్ని చితకబాది వారి ద్విచక్ర వాహనాల్లో పారిపోయారు. వారిలో ఒక రౌడీ షీటర్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లి భార్యను తనతో తీసుకెళ్లాడు. నంద్యాల ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. ఏమాత్రం పోలీసుల ఉనికి, నిఘా, గస్తీ ఉన్నా ఈ హత్య జరిగేది కాదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కానిస్టేబుల్ మృతదేహాన్ని ఆటో డ్రైవర్ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చే వరకు పోలీసులకు హత్య సమాచారమే తెలియకపోవటం మరింత ఆందోళన కలిగించే విషయం. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే ఇదంతా జరిగిందని స్థానికులు అంటున్నారు. నంద్యాలలో పోలీసు యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం క్లియర్గా ఉంది. ఎందుకంటే 10 రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ను సురేంద్ర హత్య చేస్తే, గుండాలు రౌడీ ముగ్గులు హత్య చేస్తే, మరి ఇంతవరకు 10 రోజులు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి ఆచూకీ తెలియకుండా ఆ రకంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ ప్రజలు ఆ సంఘటనను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఒక పోలీస్ కానిస్టేబుల్ను నడివీధిలో కొట్టుకుంటూ నడివీధిలో ఆ రకంగా ఆటోలు ఎత్తుకుపోయి 2 గంటల సేపు ఆ రకంగా కిడ్నాప్ చేసి చంపి హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు కూడా పోలీసులు ఆ రకంగా స్పందించలేదంటే పోలీసు వ్యవస్థ ఎంత నిద్రావస్థలో ఉందని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇది పోలీసులు కనుసరణలో నడుస్తుంది. చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. నిఘా వ్యవస్థ అనేది వైఫల్యం చెందింది కాబట్టి ఈరోజు నంద్యాల పట్టణంలో ఇది వరుసగా 3 నెలలకు ఒక హత్య జరుగుతుంది. పొలిటికల్ రాజకీయం కూడా దీన్ని రక్షించడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక అనుమానం జరుగుతుంది నంద్యాల పట్టణం. ఈ 3 నెలలకు హత్య జరిగేదే కాకుండా ఈరోజు చెరువు కట్టమ్మడి కానీ, కాలువ గట్టలమ్మడి కానీ, రోడ్లమ్మడి కానీ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మందు తాగి ఒంటరికి ఎవరైనా రావాలన్నా పోవాలన్నా దిగాలు పోవాలని కూడా, ఆడపిల్లలు జనం పోవాలన్నా ఆటోలు పోవాలని కూడా ఒక భయాంతరం ఈ మధ్యకాలం స్టార్ట్ అయింది. ఇది పోవాలంటే ఇటువంటి వేరేస్తే దానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాం. ఏడాది వ్యవధిలో నంద్యాలలో 11 హత్యలు, 22 హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 11న మద్యం మత్తులో కొందరు యువకులు హోంగార్డ్ రాజశేఖర్ పై దాడి చేయగా ఆయన మరణించారు. ఆ తర్వాతైనా పోలీసులు కళ్లు తెరవలేదని, ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కానిస్టేబుల్ హత్యకు దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.